అలానే ఉన్న పిల్లలు కూడా లేరు. వాళ్ళు సిఎస్ఎంకి ఏదో క్లాస్ ఉందని చెప్పేసి వెళ్ళింది. సరే అని చెప్పేసి ఒక్కదాన్ని ఉండగలని చెప్పేసి ఇంత రైస్ వండుకొని తిందాము అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసాం. గ్యాస్ ఆన్ చేసి వెలిగించడం అయితే వెలిగించిన, అది ఎక్కడ లీకేజ్ ఉందో ఏం కథో తెలియదు. పూర్తిగా బస్ట్ అయిపోయింది గ్యాస్. వెంటనే నాకు ఎక్కడ ఏం తోయగా నాకు ఏవో దేవుడా నాకు ఎందుకు ఇట్లా అవుతుంది, నేను ఎన్నడూ ఎప్పుడు ఇట్లా కాలేదు మరి అని చూస్తే గ్యాస్ ఎక్కడ బస్ట్ అయిందని తర్వాత కిటికీ ఓపెన్ చేసి బయట కొరికిన. బయట కొరికి కిటికీలో కూడా కొన్ని నీళ్ళు పోసిన. నీళ్ళు పోసి ఏం చేసినా నీళ్ళు అంతా ఆగి ఎక్కడెక్కడ ఆగిపోయిన తర్వాత వచ్చి చూస్తే ఆ పైపు మొత్తం ఎలక కొట్టేసి కొట్టేయటం వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా దేవుడు నన్ను కాపాడి ఇక్కడ కొంచెం గాలిని ఇక్కడ కొంచెం ఇదైంది. కానీ ఇంకా ఎక్కడ ఎలాంటిది ఏ ప్రమాదం జరగకుండా ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు.